వెల్కమ్ టు ఆశ్రిత ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనం శాతవాహనుల గురించి మరికొంత చరిత్ర తెలుసుకుందాం. ఈ శాతవాహనులను ఆంధ్రులు అని కొన్ని పురాణాలు పేర్కొంటున్నాయి. పురాణాల సంఖ్య మొత్తం 18. ఆంధ్రులను ఆంధ్రభృత్యులు, ఆంధ్ర జాతీయులుగా ఈ పురాణాలు పేర్కొన్నాయి. పురాణాల ప్రకారము శాతవాహనులు 456 సంవత్సరాలు పరిపాలించారని తెలుస్తోంది. భాగవత, వాయు, విష్ణు పురాణాల ప్రకారం శాతవాహనులు 30 మంది రాజులు రాజ్య పరిపాలన చేసినట్లుగా తెలుస్తోంది. మత్స్య పురాణం 29 మంది రాజుల వివరాలను అందిస్తుంది. మత్స్య పురాణం శాతవాహనుల వంశవృక్షం గురించి తెలియజేస్తుంది. విష్ణు పురాణం శాతవాహనుల వంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు ప్రస్తావిస్తుంది. ఆంధ్రులను గురించి మొదటిగా చెప్పినది ఐతరేయ బ్రాహ్మణం. ఆంధ్రులు నివసించే ప్రాంతం బనవాసి అని మహాభారతం చెప్తుంది. ఇంకా ఆంధ్రులు మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన్ని యుద్ధం చేసినట్లుగా మనకి భారతం ద్వారా అవగతం అవుతుంది. అయితే మనం ఒక్కసారి ఈ 30 మంది శాతవాహన రాజుల గురించి ప్రస్తావించుకుందాం. శాతవాహనులలో మొదటి రాజు సిముకుడు లేదా శ్రీముకుడు. ఈ శ్రీముకుడు శాలివాహనుడు లేదా శాతవాహనుడు లేదా శాతవాహనుని యొక్క కుమారుడు. ఈ శ్రీముకుడు ప్రతిష్టానపురాన్ని రాజధానిగా చేసుకొని 23 సంవత్సరాలు రాజ్యపాలన చేసినట్లుగా మనకి తెలుస్తోంది. కణ్వవంశరాజైన సుశర్మను వధించి రాజ్యాన్ని స్థాపించాడని, శ్రీముఖుని నాణేలపై గల రణగోభద్ర, రణగోస్వామి అనే పేర్లు ఉన్నవని మనకి నాణేల ద్వారా తెలుస్తోంది. అశోకుడు తన 13వ శిలాశాసనంలో ఆంధ్రులను తన సామంతాజి జాతులలో ఒకరిగా పేర్కొనడం జరిగింది. శ్రీముఖుని అనంతరం అతని సోదరుడు కన్హ లేదా కృష్ణ రాజ్యపాలనా బాధ్యతలు చేపట్టి 18 సంవత్సరాలు పరిపాలించాడని పురాణాలు పేర్కొన్నాయి. ఇతడు రాజ్యాన్ని నాసిక్ వరకు విస్తరించినట్లుగా, బౌద్ధ భిక్షువులకు 2 విహారాలను నిర్మించినట్లుగా తెలుస్తుంది. ఈతని పరిపాలనా కాలంలోనే భాగవత మతం ఉత్తర భారతదేశం నుండి ఆంధ్రలోకి ప్రవేశించినది. కన్హ లేదా కృష్ణుడు వైదిక మతాన్ని అవలంబించాడు. అయినప్పటికీ బౌద్ధాన్ని కూడా ఆదరించినట్లుగా మనకి తెలుస్తోంది. బౌద్ధ సన్యాసుల కొరకు మహామాతృడనే ఉద్యోగిని ఇతడు నియమించాడు. భారత్లో భాగవత మతం ఉన్నట్లుగా హీలియోడోరస్ యొక్క బేస్ నగర శాసనం చెప్తుంది. కన్హ లేదా కృష్ణుని తర్వాత శ్రీముఖుని కుమారుడైన మొదటి శాతకర్ణి రాజ్యానికి పాలకుడుగా వచ్చాడు. అప్పటి వరకు మౌర్యుల సామంతులుగా ఉన్న శాతవాహనులు మొదటి శాతకర్ణి కాలంలోనే స్వాతంత్ర్యం ప్రకటించుకున్నట్లుగా మనకి తెలుస్తోంది. తొలి శాతవాహనుల్లో గొప్పవాడు మొదటి శాతకర్ణి. వైవాహిక సంబంధాల ద్వారా రాజ్యాన్ని విస్తరించిన శాతవాహన రాజు మొదటి శాతకర్ణి. ఇతడు మహారాష్ట్ర పాలకుడైన త్రణకైరో కుమార్తె దేవి నాగానికను వివాహం చేసుకున్నాడు. ఈ దేవి నాగానిక నానాఘాట్ శాసనాన్ని వేయించారు. మొదటి శాతకర్ణి మగధి రాజైన పుష్యమిత్ర శుంగుణ్ణి ఓడించినట్లుగా, అందుకు గుర్తుగా ఉజ్జయిని పట్టణ తోరణ గుర్తులు గల నాణేలను వేయించినట్లుగా మనకి నాణేల ద్వారా తెలుస్తోంది. తొలిసారిగా బ్రాహ్మణులకు వెండి నాణేలను దానం చేయడంతో పాటు పన్నులు లేకుండా భూములను కూడా దానం చేసినట్లుగా మనకి తెలుస్తోంది. వైదిక మతం ప్రకారం యజ్ఞయాగాదులు నిర్వహించిన మొట్టమొదటి రాజు ఈ మొదటి శాతకర్ణి. ఈతడు సాధించిన అనేక విజయాలకు గుర్తుగా 2 అశ్వమేధ యాగాలు, 1 రాజసూయ యాగం, 1 అగ్నిదేవ యాగం, 3 దశరాత్ర యాగాలు మరియు 1 అనారంభనీయ యాగం చేసినట్లుగా మనకి అనేక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఈ మొదటి శాతకర్ణికి సమకాలీన రాజులుగా ఉత్తర భారతదేశంలో ఈ పుష్యమిత్ర శుంగుడు అంటే ఈతడు మగధ పాలకుడు, కళింగ పాలకుడు కార్యవైలుడు, ఇండో గ్రీక్ రాజు డెమిట్రియస్ మరియు మెనాండర్లను మనం పేర్కొనవచ్చు.
ఈ మొదటి శాతకర్ణికి గల బిరుదులు ఏకవీర, శూర, దక్షిణాపదపతి, అప్రతిహత చక్ర అనేవి కలవు. ఇక మొదటి శాతకర్ణి అనంతరం రాజ్యానికి వచ్చినది వేదశ్రీ లేదా పూర్ణోత్సంగుడు. ఈతడు మొదటి శాతకర్ణి మరియు దేవి నాగానికల కుమారుడు. ఈ పూర్ణోత్సంగుడు అనే పేరును బట్టి మనం ఈతడు వైదిక మతాన్ని ఆచరించినట్లుగా లేదా ఆదరించినట్లుగా మనకి అవగతం అవుతుంది. నానాఘాటు గుహలలో శ్రీముఖుని, కన్హుని ప్రతిమలతో పాటు తల్లి నాగానిక, తాత త్రణకైరో ప్రతిమలను కూడా ఈతడు వేయించాడు. ఈతడి పాలనా కాలంలోనే కళింగ ఖరవేలుడు భట్టిప్రోలుపై దాడి చేశాడు. ఈతడి పాలన తర్వాత స్కందస్తంభి 5వ రాజు పరిపాలించాడు. అతని తర్వాత 2వ శాతకర్ణి 6వ రాజు పరిపాలనలోకి వచ్చినట్లుగా మనకి పురాణాల ద్వారా తెలుస్తోంది. శాతవాహనుల అందరిలో అత్యధిక కాలం రాజ్యాన్ని పరిపాలించిన వాడు 2వ శాతకర్ణి. ఇతడి పరిపాలనా కాలం 56 సంవత్సరాలుగా ఉన్నట్లుగా మనకి తెలుస్తోంది. సాంచీ స్తూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించి శాసనాన్ని వేయించిన వాడు 2వ శాతకర్ణి. ఈ 2వ శాతకర్ణి కాలంలోనే శాతవాహన ఘర్షణలు ప్రారంభమయ్యాయి. శాతవాహనులు గతంలో కోల్పోయిన ప్రాంతాలను తిరిగి తన రాజ్యంలో కలిపినట్లుగా బెల్సా శాసనం ద్వారా తెలుస్తుంది. ఈతని నాణ్యాలు మాల్వా, మహారాష్ట్ర, తెలంగాణ తదితర ప్రాంతాల్లో మనకి లభించాయి. ఈతని బిరుదు రాజన్యశ్రీ శాతకర్ణి. మాల్వాలో లభించిన ఇతని శాసనాల మీద రాణోశ్రీ శతకనిక అనే వ్యాఖ్య కూడా ఉంది. ఈ 2వ శాతకర్ణి తర్వాత లంబోదరుడు 7వ రాజు 18 సంవత్సరాల పాలనా కాలం, అపీలకుడు 8వ రాజు 12 సంవత్సరాలు, మేఘస్వాతి 9వ రాజు 18 సంవత్సరాలు, స్వాతి 10వ రాజు 18 సంవత్సరాలు, స్కందస్వాతి 11వ రాజు 7 సంవత్సరాలు, మృగేంద్రస్వాతి 12వ రాజు 3 సంవత్సరాలు పాలించినట్లుగా మనకి పురాణాల ద్వారా వారి వంశావళిని అనుసరించి అర్థమవుతుంది. ఇక 13వ రాజు కుంతల శాతకర్ణి. ఈతని కాలంలోనే రాజభాషగా సంస్కృతం వచ్చింది. అప్పటి వరకు ప్రాకృతం రాజభాషగా ఉండేది. రాజశేఖరుని కావ్యమీమాంస, వాత్సాయనుని కామసూత్ర, గుణాఢ్యుడి బృహత్కథలలో ఇతని యొక్క ప్రస్తావన మనకి కనిపిస్తుంది. కామసూత్ర శాతవాహనుల కాలము నాటి సాంఘిక జీవన విధానం గురించి వివరిస్తుంది. కుంతల శాతకర్ణి భార్య మలయవతి అని మనకి ఈ గ్రంథం ద్వారా తెలుస్తోంది. కుంతల శాతకర్ణి శకులను ఓడించి మాల్వా, మహారాష్ట్రలను తిరిగి సంపాదించాడు. అయితే కుంతల శాతకర్ణి కాలం వరకు ప్రాకృతం భాష రాజభాషగా ఉండేదని ఇందాక మనం చెప్పుకున్నాం. అయితే కుంతల శాతకర్ణి తన భార్యతో జలకాలాట సందర్భంలో సంస్కృత భాష రాకపోవడం వల్ల అవమానం చెందాడని, అందువల్ల 6 నెలల్లో సంస్కృతం నేర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశాడని, తన ఆస్థాన కవులను 6 నెలల్లో తనకు సంస్కృతం నేర్పమని కోరాడని మనకి అనేక కథల ద్వారా తెలుస్తున్నాయి. అయితే 6 నెలల్లో సంస్కృతం నేర్చుకోవటం అసాధ్యమని చెప్పి అతని ఆస్థానంలోని గుణాఢ్యుడు చెప్పగా శర్వవర్మ రాజుగారికి సంస్కృతం నేర్పిస్తానని హామీ ఇచ్చాడని, వీళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయని మనకి సోమదేవ సూరి యొక్క కథా చరిత్రసాగరం ద్వారా తెలుస్తోంది. ఈ శర్వవర్మ కాతంత్ర వ్యాకరణం అనే సంస్కృత వ్యాకరణ గ్రంథాన్ని రచించాడు. ఇది 6 నెలల్లో రాజు సంస్కృతాన్ని నేర్చుకోవడానికి వీలుగా మూల గ్రంథంలో ఉన్న శ్లోకాలను తగ్గించి ఈ వ్యాకరణాన్ని రాశాడు. ఈ వ్యాకరణ పుస్తకం ద్వారానే రాజు సంస్కృతాన్ని అభ్యసించి అనంతరం సంస్కృతాన్ని రాజభాషగా చేసినట్లుగా తెలుస్తోంది. గుణాఢ్యుడు బృహత్కథను పైశాచిక భాషలో రాశాడు. ఇదొక మహోజ్వల గ్రంథం. అయితే ఈ గ్రంథాన్ని సంస్కృతంలో లేనందుకు రాజాదరణకు నోచుకోలేదనే మనస్తాపంతో ఈ బృహత్కథను గుణాఢ్యుడు కాల్చివేస్తుండగా మరలా రాజుగారే వెళ్ళి ఆ బృహత్కథని, ఆ దహన ప్రక్రియను ఆపాడని మనకి తెలుస్తోంది. అయితే ఈ బృహత్కథ ఆధారంగా బృహత్కథ మంజరిని క్షేమేంద్రుడు,
బృహత్కోశ అని హరిసేనుడు, బృహత్ సంహిత అనే గ్రంథాన్ని వరాహమిహిరుడు, కథా సరిత్సాగరాన్ని సోమదేవసూరి రచించారు. ఇప్పుడు మనకి ప్రఖ్యాతంగా ఉన్న పంచతంత్రము యొక్క కథలు ఈ బృహత్ కథ ఆధారంగానే రచించబడ్డాయి. కుంతల శాతకర్ణి తర్వాత స్వాతికరణ 14వ రాజు 1 సంవత్సరం పరిపాలించినట్లుగా తెలుస్తుంది. ఈ స్వాతికరణ అనంతరం 15వ రాజు మొదటి పులోమావి. ఈ మొదటి పులోమావి మహావీరుడు. వాయుపురాణం ప్రకారం మగధను 10 సంవత్సరాలు పాలించినట్లుగా తెలుస్తుంది. మగధ పాలకుణ్ణి ఓడించి మగధను ఇతడు జయించినట్లుగా మత్స్యపురాణం పేర్కొంటుంది. ఆంధ్రులు మగధను పరిపాలించినది నిజమేనని చెప్పి గర్గ సంహితలోని యుగపురాణం చెబుతుంది. ఇది వాస్తవమేనని ఇటీవల లభించిన శాతవాహనుల నాణ్యాలు రుజువు చేస్తున్నాయి. ఈ శాతవాహనుల యొక్క నాణ్యాలు పాటలీపుత్రం సమీపంలో గల కుమ్రహా అని పిలువబడే ప్రాంతంలో జరిపిన తవ్వకాలలో లభించాయి. ఇతను శాతవాహన రాజ్యాన్ని మహాసామ్రాజ్యంగా మార్చి ఆంధ్రులకు యావత్ భారత కీర్తి ప్రతిష్టలను సంపాదించి పెట్టాడు. ఇతని తర్వాత 16వ పాలకుడిగా గౌరవకృష్ణుడు పాలనా కాలంలోకి వచ్చాడు. ఇతడు రాజ్యానికి వచ్చిన తర్వాత 25 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. అయితే ఈతని పాలనా కాలంలోనే వాయువ్య ప్రాంతంలోని పార్థియన్లను కుషానులు ఓడించి భారతదేశంలో కుషాణ సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఈ గౌరవకృష్ణుడు ఈ క్షాత్రపులు, శకులు, పార్థియన్ల చేతిలో అనేక అపజయాలు పొందాడు. అందుకే ఇతనిని పురాణాలు నికూవర్ముడు, అరిష్టకర్ముడు, అనిష్టకర్ముడు మరియు రక్తవర్ణుడు అని సంబోధించాయి. అయితే ఈ గౌరవకృష్ణ పాలనా కాలంలోనే క్రీస్తు పూర్వం నుండి క్రీస్తు శకానికి మారినట్లుగా మనకి కాలమాన సూచికను బట్టి తెలుస్తోంది. ఈ గౌరవకృష్ణుడు BCE 9 నుండి అంటే క్రీస్తు పూర్వం 9 నుండి క్రీస్తు శకం 16 వరకు అంటే 25 సంవత్సరాలు రాజ్యపాలన చేసినట్లుగా తెలుస్తోంది. ఈతని తర్వాత హాలుడు 17వ రాజు. ఈతడు పరిపాలనా కాలం 5 సంవత్సరాలు అయినప్పటికీ ఈతని కాలంలో ప్రాకృతానికి స్వర్ణయుగం లభించినట్లుగా చరిత్రకారులు భావిస్తారు. ఇతడు స్వయంగా కవి. ఈతని బిరుదు కవివత్సలుడు. ఈతడు రాసిన గ్రంథం గాథా సప్తసతి. ఈతడు సమకాలీన 700 కథలను సేకరించి సంకలనం చేశాడు. శాతవాహనుల పరిపాలనలో వారికి సలహాలిచ్చుటకు పౌరసభలు ఉన్నాయని మనకు గాథా సప్తసతి ద్వారా తెలుస్తోంది. బాణుడు తన హర్షచరిత్రలో గాథా సప్తసతిని పేర్కొనడం ద్వారా దీనిని హాలుడు రాసినట్లుగా మనకి రుజువవుతుంది. హాలుడు శ్రీలంక రాకుమారి లీలావతి యొక్క ప్రేమ వివాహాన్ని లీలావతీ పరిణయం అనే పేరుతో గ్రంథాన్ని రాసినవాడు కుతూహలుడు. వీరి వివాహం సప్తగోదావరి తీరంలో అనగా ద్రాక్షారామం వద్ద జరిగినట్లుగా మనకి తెలుస్తుంది. ఈతని పాలనా కాలంలో ప్రాకృతానికి మంచి ఆదరణ లభించింది. అందువలన ప్రాకృతానికి దీనిని స్వర్ణయుగంగా చరిత్రకారులు కీర్తిస్తారు. తొలి తెలుగు పదాలైన అత్త, అద్దం, పొట్ట, పొట్టి వంటి పదాలు హాలుని గాథా సప్తసతిలో పలుమార్లు ప్రస్తావించబడ్డాయి. గాథా సప్తసతి భారతీయ సాహిత్యానికి మూల గ్రంథంగా చరిత్రకారులు భావిస్తారు. ఈతని తర్వాత 18వ రాజు మండూలక 5 సంవత్సరాలు పాలనా కాలం. 19వ రాజు పురిందసేన, ఈతడు కూడా 5 సంవత్సరాలే. 20వ రాజు సుందర శాతకర్ణి 1 సంవత్సరం పరిపాలించినట్లుగా తెలుస్తుంది. 21వ రాజు చకోర స్వాతకర్ణి, ఈతను కేవలం 6 నెలలే పరిపాలన చేసినట్లుగా మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. శాతవాహనులందరిలో అతి తక్కువ కాలం పరిపాలించినది ఈ చకోర శాతకర్ణి. కేవలం ఇతని పాలనా కాలం 6 నెలలు మాత్రమే. 22వ రాజు శివస్వాతి 28 సంవత్సరాలు పరిపాలించినట్లుగా తెలుస్తోంది. ఇక పురాణాల ప్రకారం 23వ శాతవాహన రాజు గౌతమీపుత్ర శాతకర్ణి. శాతవాహనంలో ఇతడు అతి గొప్పవాడు. శాలివాహన శకాన్ని క్రీస్తు శకం 78లో ప్రారంభించాడు. శాతవాహనంలో మొదటిసారిగా తల్లి పేరును తన పేరుకు ముందు ఉంచిన రాజు గౌతమీపుత్ర శాతకర్ణి. ఈ గౌతమీపుత్ర శాతకర్ణి తల్లిగారి పేరు గౌతమి బాలాశ్రీ.
తల్లి పేరు మొదట ఉంచడాన్ని మ్యాట్రిమోనిక్స్ అంటారు. ఈ ఆచారాన్ని శాతవాహనుల తర్వాత వచ్చిన ఇక్ష్వాకులు కూడా అనుసరించారు. గౌతమి బాలాశ్రీ తన కుమారుడి విజయాల గురించి రెండవ పులోమావి పాలనా కాలంలో నాసిక్ శిలాశాసనంలో వివరించారు. ఇతను సౌరాష్ట్రపై దాడి చేసి ఆ రాష్ట్ర క్షహరాట వంశస్థులలో గొప్పవాడైన నహపానుడిని జోగల్తంబి యుద్ధంలో ఓడించినట్లుగా మనకి నాణేల ద్వారా తెలుస్తుంది. ఈ శకరాజు నహపానుడిని ఓడించి అతని నాణేలపై తన ముద్రను ముద్రించి తిరిగి వాటిని విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నాణేలు మనకి కడలూరు, మహారాష్ట్ర, జోగల్తంబి ప్రాంతాల్లో లభ్యమైనాయి. శాతవాహనుల కాలం నాటి నాణేలు ఋషభదత్తుని యొక్క నాసిక్ శాసనంలో కూడా కనిపిస్తాయి. ఈ గౌతమిపుత్ర శాతకర్ణికి రాజోరణ్ అనే సార్వభౌమ బిరుదు కూడా కలదు. ఈ శాతకర్ణి వైదిక మతాన్ని అనుసరించినప్పటికీ, వైదిక సాంప్రదాయాలను పాటించినప్పటికీ బౌద్ధ మతాన్ని కూడా ఆదరించినట్లుగా మనకి అనేక ఆధారాల ద్వారా తెలుస్తోంది. బౌద్ధ భిక్షువులకు 100 నివర్తనాల భూమిని దానం చేసినట్లుగా తెలుస్తోంది. ఒక నివర్తనము అంటే 1.5 ఎకరాల భూమి. బౌద్ధ శాఖ అయిన భద్రనీయ అనే శాఖకు నాసిక్లో అనేక గుహలను నిర్మించి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. శాతవాహనుల రాజులలో తన పేరు మీద మొదటిగా శాసనాలు వేయించిన రాజు కూడా ఇతడే. ఇతడు తన రాజ్యంలో బ్రాహ్మణాధిక్యతను ప్రవేశపెట్టి చాతుర్వర్ణ వ్యవస్థను బలోపేతం చేశాడు. దేశంలోనే మొదటిసారిగా బ్రాహ్మణులకు అగ్రహారాలు ఇచ్చే పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఇతడు సాధించిన విజయాలకు గుర్తుగా త్రిసముద్రతోయ పీతవాహన అనే బిరుదును పొందాడు. అంటే ఇతడు తన గుర్రాలకు 3 సముద్రాల నీటిని తాగించినవాడు అని అర్థము. ఇక ఇతని యొక్క బిరుదులు ఏకధనుర్ధరుడు, ఏకసూరుడు, క్షహరాట వంశ నిరవశేషకర, ఆగమ నిలయ, బెణాకటక స్వామి. అయితే ఈ బెణాకటక స్వామి అనే బిరుదు ఆధారంగానే వీరు విదర్భవాసులనే ప్రచారాన్ని వివి మిరాసి తీసుకురావడం జరిగింది. ఇతడు జయించిన రాజ్యాలు అస్మక, అనూప, విదర్భ, అకరావతి, సౌరాష్ట్ర, వింధ్య, సాత్పుర ప్రాంతం, సహ్యాద్రి, కన్హేరి, శ్రీశైలం, నాగార్జునకొండ ప్రాంతాలు, శాతగిరి, శ్రీపర్వతం, మూలక, అపరాంత, నీలగిరి ఇలా మొదలైన అనేక రాజ్యాలను జయించి శాతవాహన రాజ్యాన్ని విస్తరించినట్లుగా తెలుస్తోంది. ఈ గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క రాజ్య సరిహద్దులు ఒక్కసారి మనం చూసినట్లయితే ఉత్తరాన రాజస్థాన్ నుంచి దక్షిణాన కడలూరు వరకు, తూర్పున బంగాళాఖాతం నుండి పడమర అరేబియా సముద్రం వరకు ఈ శాతవాహన రాజ్యం విస్తరించినట్లుగా మనకు తెలుస్తోంది. ఈతని తర్వాత అతని కుమారుడు రెండవ పులోమావి పాలనకి వచ్చినట్లుగా ఈతడు 24వ రాజు 28 సంవత్సరాలు పరిపాలించినట్లుగా మనకి తెలుస్తుంది. నాసిక్ శాసనం రెండవ పులోమావిని దక్షిణాపదేశ్వరుడిగా పేర్కొంటుంది. ఈతనికి సమకాలీన రాజులు చెష్టనుడు, శకరాజులు. చెష్టనుడు రుద్రదమనుడు. చెష్టనుడితో పులోమావి ఘర్షణ పడుతున్నట్లుగా వారిద్దరూ సమకాలీకులని టాలమీ తాను రచించిన గైడ్ టు జియోగ్రఫీలో పేర్కొన్నాడు. శకులలో గొప్పవాడైన రుద్రదాముడు ఈ శాతవాహన రాజ్యంపై దాడి చేసి పులోమావిని ఓడించినట్లుగా మనకి జునాగఢ్ శాసనం ద్వారా తెలుస్తోంది. రెండవ పులోమావి రుద్రదాముడిచే పరాజయం పొందిన అనంతరం రాజధానిని ప్రతిష్టానపురం నుండి అమరావతికి మార్చినట్లుగా మనకి అనేక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఇతని శాసనాలు నాసిక్లో, కార్లేలో, అమరావతిలో లభించాయి. ఆంధ్రదేశంలో మొట్టమొదటిగా వేయబడిన శాతవాహనుల శాసనం అమరావతి. ఈ శాసనాన్ని వేయించినది రెండవ పులోమావి. ఈ అమరావతి శాసనంలోనే నాగబు అనే పదం తొలి తెలుగు పదం కనిపిస్తుంది. ఈతని కాలంలోనే అమరావతి స్తూపం నిర్మించబడింది. ఆంధ్రప్రదేశ్లో ఈ రెండవ పులోమావి యొక్క నాణేలు విస్తృతంగా లభ్యమయ్యాయి. ఇక ఈ రెండవ పులోమావి అనంతరం 25వ రాజు శివశ్రీ శాతకర్ణి లేదా వాసిష్ఠీపుత్ర శాతకర్ణి 7 సంవత్సరాల పాలనా కాలంగా తెలుస్తుంది. ఇతనికి క్షత్రప అనే బిరుదు కూడా ఉంది. శకరుద్రదమనుడు ఇతన్ని ఓడించి తన కుమార్తె రుద్రదమనికను ఇతడికిచ్చి వివాహం చేసినట్లుగా జునాగఢ్ శాసనం ద్వారా తెలుస్తుంది. ఈ జునాగఢ్ శాసనం యొక్క విశేషం సంస్కృతంలో వేయబడిన మొట్టమొదటి శాసనం ఈ జునాగఢ్ శాసనం.
ఇది సంస్కృత భాషలో వేయబడింది. ఈ శాసనం శివశ్రీ శాతకర్ణి లేదా వాసిష్ఠీపుత్ర శాతకర్ణిని దక్షిణాపధిపతిగా పేర్కొంది. ఇక ఈతని తర్వాత 26వ రాజు శివస్కంద శాతకర్ణి వచ్చాడు. ఇతని పాలనా కాలం కూడా 7 సంవత్సరాలే. ఇతని అనంతరం వచ్చిన వాడు 27వ రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి. ఈ యజ్ఞశ్రీ శాతకర్ణి మలి శాతవాహనులందరిలో గొప్పవాడు. ఇతని పాలనాకాలం 29 సంవత్సరాలు. లంగరు వేయబడిన ఓడ గుర్తులు గల నాణేలను ముద్రించిన వాడు యజ్ఞశ్రీ శాతకర్ణి. మత్స్యపురాణం ఇతని పాలనా కాలంలోనే సంకలనం చేయబడిందని చరిత్రకారులు భావిస్తారు. ఈతనికి సమకాలీన బౌద్ధ మతాచార్యుడు ఆచార్య నాగార్జునుడు. ఆచార్య నాగార్జునుడికి యజ్ఞశ్రీ శాతకర్ణి శ్రీపర్వతంలోని మహాచైత్య విహారము లేదా పారావత విహారాన్ని నిర్మించి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ విహారంలో 1500 గదులు ఉండేవని పాహియాన్ తన రచనల్లో పేర్కొన్నాడు. ఆచార్య నాగార్జునుడు ఈ అమరావతి స్తూపానికి రాతి ప్రాకారం నిర్మించాడు. దీనికి యజ్ఞశ్రీ శాతకర్ణి ధన సహాయం చేసినట్లుగా తెలుస్తోంది. ప్రపంచంలోనే మొదటిసారిగా ఓడలకు తెరచాపలను రూపొందించినది యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇతని కాలంలోనే రోమ్ దేశంతో పెద్ద ఎత్తున వ్యాపారం జరిగేది. ఇతని నాణెములు ఆంధ్రప్రదేశ్లోని చేబ్రోలులో లభించాయి. హర్షవర్ధనుడు అనే చరిత్రకారుడు హర్షవర్ధనుని యొక్క చరిత్రకారుడు బాణభట్టు ఈ యజ్ఞశ్రీ శాతకర్ణిని త్రిసముద్రాధిపతి అని తన రచనల్లో పేర్కొన్నాడు. యజ్ఞశ్రీ కాలం నాటి శాసనాలు చినగంజాం, అమరావతిలో లభ్యమయ్యాయి. ఇక యజ్ఞశ్రీ శాతకర్ణి తర్వాత 28వ రాజు విజయశ్రీ శాతకర్ణి. ఇతని పేరు మీదగానే శ్రీపర్వతానికి విజయపురి అనే పేరు వచ్చింది. అనంతర కాలంలో ఇక్ష్వాకులు ఈ విజయపురిని తమ రాజ్య రాజధానిగా నిర్మించుకున్నారు. ఇతని నాణేలు నాగార్జునకొండ సమీపంలోని తహరాల వద్ద లభించాయి. ఇతని కాలం నాటి అసంపూర్ణ శాసనం ఒకటి నాగార్జునకొండ శిథిలాల్లో లభించింది. ఈ నాగార్జునకొండ శాసనం బుద్ధుని స్మరణతో ప్రారంభమవుతుంది. ఈ శాసనంలో విజయ సంవత్సరం వైశాఖ తిథి అని పేర్కొనబడింది. అనగా సంవత్సరాలను శాసనంలో పేర్కొనడం ఇతని కాలం నుండే ప్రారంభమైంది. అంతకుముందు లభించిన ఏ శాసనంలోనూ తిథి నక్షత్రాలు పేర్కొనలేదు. తిథిని పేర్కొన్న మొట్టమొదటి శాసనం నాగార్జునకొండ శాసనం. ఈ వైశాఖ తిథి బౌద్ధులకు పరమపవిత్రమైనది. ఈ విజయశ్రీ అనంతరం పరిపాలనకు వచ్చినవాడు చంద్రశ్రీ శాతకర్ణి లేదా చండశ్రీ. ఇతడు 29వ రాజు. ఇతడు 11 సంవత్సరాలు పరిపాలించినట్లుగా మనకి తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం వద్ద కొడవలి అనే గ్రామంలో లభించిన శాసనం ఆధారంగా ఈయన విషయాలు తెలుస్తున్నాయి. ఈ చంద్రశ్రీ యొక్క నాణేలు కృష్ణా, గోదావరి జిల్లాల్లో లభ్యమయ్యాయి. ఇక ఈతని తర్వాత రాజ్యానికి వచ్చినది 3వ పులోమావి. ఈ 3వ పులోమావి పాలనా కాలం గురించి అనేక రకాల సమాచారం మనకి కనిపిస్తుంది. శాతవాహనుల్లో చివరి రాజు మరియు 30వ రాజు ఈ 3వ పులోమావి. ఈ 3వ పులోమావిని ఓడించి తరిమేసిన వాడు ఇక్ష్వాకు రాజైన శ్రీశాంతమూలుడు. ఈ 3వ పులోమావి తన చివరి రోజుల్లో కర్ణాటక ప్రాంతంలోని బళ్ళారి సమీపంలో మేకధోనిలో గడిపాడని, అక్కడ కొంతకాలం పరిపాలించి తదనంతరం మరణించాడని చెప్పబడింది. అయితే ఈ 3వ పులోమావి మరణంతో 456 సంవత్సరాలుగా విరజిల్లిన శాతవాహన వంశం కాలగర్భంలో కలిసిపోయింది. శాతవాహనుల అనంతరం శాతవాహనుల యొక్క రాజ్యాన్ని ఆంధ్ర ప్రాంతాన్ని ఇక్ష్వాకులు, మహారాష్ట్ర ప్రాంతాన్ని అభీరులు, కర్ణాటక ప్రాంతాన్ని చుట్టునాగులు, తమిళనాడు ప్రాంతాన్ని పల్లవులు పరిపాలించినట్లుగా మనకి తెలుస్తుంది. ఆంధ్ర అనే పదం మొదటిగా ప్రస్తావించబడినది మైదవోలు శాసనం. ఇక శాతవాహనుల కాలంలోని పరిపాలనా విషయాల గురించి తర్వాత క్లాసులో మనం చెప్పుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అశ్రిత ఎడ్యుకేషన్ ఛానల్. ఈ అశ్రిత ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.